మిస్సమ్మా, రేపు ఎక్స్ట్రా బ్రేక్ఫాస్ట్ చేయి. ఓ గెస్ట్ వస్తున్నారు. సరే సార్. గెస్టా? ఎవరమ్మర్? నా ఫ్రెండ్. ఫ్రెండ్ అంటే ఎవరు? ఐ మీన్ నాకు ఆ పర్సన్ తెలిసే ఉంటారు కదా. ఏమండి, సార్ ఫ్రెండ్ మీకెలా తెలుస్తారండి? నేను ఆరు ఫ్రెండ్ని రాతోడ్. నాకు అమర్ ఆరుల ఫ్రెండ్స్ అందరూ తెలుసు. చెప్పమర్, ఎవరా గెస్ట్? తను ఇక్కడ వాడు కాదు, కొడైకెనాల్ నుంచి వస్తాడు. కొడైకెనాల్ నుంచి వస్తున్నాడా? ఎవరతను? సారు ఎస్ఐ గురించి చెప్పేస్తారేమో. చెప్తే మనోహరి ముందే జాగ్రత్త పడుతుంది. అతను సార్ మొన్న మనం చేసిన మిషన్ గురించి డీటెయిల్డ్ రిపోర్ట్ పంపించమని హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది సార్. మనం ఆ ఫైల్స్ రెడీ చేయాలి. నేను అమర్తో మాట్లాడుతున్నాను కదా రాథోడ్, మధ్యలో ఎందుకు అడ్డుపడుతున్నావు? అది ఆఫీస్ వర్క్ అండి, వెరీ ఇంపార్టెంట్. ఇంట్లో ఆఫీస్ విషయాలు మాట్లాడకూడదని అమర్ చెప్పాడు కదా. కొన్ని విషయాలు ముందే చెప్పకూడదు మేడం, అలాగే కొన్ని విషయాలు ఆ టైంకే చెప్పాలి. సంబంధం లేకుండా మాట్లాడుతున్నావేంటి రాథోడ్? అమర్, రేపు వచ్చే గెస్ట్ ఎవరో చెప్పు. రాథోడ్ చెప్పింది రైట్ మనోహరి. కొన్ని విషయాలు ముందే చెప్పకూడదు. రేపెవరు వస్తున్నారో రేపే చూద్దు గాని. అమర్ ఏం చెప్పకుండా వెళ్ళిపోయాడండి. రేపు ఎవరు వస్తున్నారో? వాడు కొడైకెనాల్ నుంచి వస్తున్నాడని చెప్తున్నారు. ఎవడు వాడు? టెన్షన్తో మనోహరి చచ్చేలా ఉంది. రాథోడ్, రాథోడ్, హాయ్. ఇట్రా. సార్, మీకు వాటర్ తీసుకొస్తాను. రాథోడ్ ఇలారా. ఏంటి మిస్ అమ్మ పిలిచావు? రేపెవరు వస్తున్నారు రాథోడ్? అది సస్పెన్స్ మిస్ అమ్మా. ఈ సస్పెన్స్ నేను భరించలేకపోతున్నాను చంబా. టెన్షన్తో నా నరాలు తెగిపోయేలా ఉన్నాయి. అంత టెన్షన్ పట్టం ఎందుకు? రేపటిదాకా వెయిట్ చేస్తే వచ్చేదెవరో తెలిసిపోతుంది కదా మనోహరి. ఆ మనోహరిలా నేను కూడా రేపటిదాకా వెయిట్ చేయాలా? చెప్పు రాథోడ్. చెబితే మీరు షాక్ అవుతారు మిస్ అమ్మా, సర్ప్రైజ్ కూడా అవుతారు. అమర్ చెప్పబోతుంటే ఆ చెత్త రాథోడ్ అడ్డుపడి చచ్చాడు. రాతోడు అడ్డుపడ్డాడు అంటే రేపొచ్చే పర్సన్ గురించి నీకు ముందే తెలియకూడదని, తెలిస్తే నువ్వు జాగ్రత్త పడతావని అనుకున్నాడేమో. అవును మిస్ అమ్మా, అందుకే సారు చెప్తుంటే నేను అడ్డుపడ్డాను. ఎట్టి పరిస్థితుల్లోనూ రేపటి వరకు ఆ మనోహరికి ఆ వచ్చే పర్సన్ గురించి తెలియకూడదు. అది నాకు అర్థమైంది రాథోడ్. ఇంతకీ ఆ పర్సన్ ఎవరు? గెస్ చేయండి చూద్దాం. లేదు చంబా, నా వల్ల కావడం లేదు. ఎంత ఆలోచించినా ఆ కొడైకెనాల్ నుంచి ఏ పర్సన్ వస్తున్నాడో గుర్తు రావడం లేదు. ట్రై చేయి మనోహరి. రేపొచ్చేవాడికి నీ నేర చరిత్ర గురించి మొత్తం తెలుసుంటుందేమో. ఏంటి, కొడైకెనాల్ ఎస్సే వస్తున్నారా? అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఏదో కేసు మీద వచ్చాడంట. యాక్సిడెంటల్గా మాకు కలిశాడు. సార్ అతన్ని గుర్తుపట్టలేదు. గుర్తు చేసుకునే ప్రయత్నంలో సారుకు తలనొప్పి వచ్చి ఆపేశారు. అందుకే రేపు రమ్మని చెప్పారు. రేపు వచ్చేవాడు నా క్రిమినల్ హిస్టరీ గురించి తెలిసిన వాడంటే ఎవరై ఉంటాడు? వాడెవడు చంబా? నీకెంతమంది శత్రువులు ఉన్నారో నాకేం తెలుసు మనోహరి. దేవుడు మన వైపు ఉన్నాడు రాథోడ్. అప్పుడప్పుడు పరీక్షలు కష్టాలు పెట్టినా మనకు మంచి చేస్తున్నాడు. ఆ దేవుడే ఆ ఎస్ఐని ఇక్కడికి పంపించాడు. అవును మిస్ అమ్మ, అతన్ని చూసినా సారుకేం గుర్తుకు రాలేదు. అందుకే రేపు వచ్చి
కొడైకెనాల్లో జరిగినవన్నీ స్టెప్ బై స్టెప్ చెప్పమని సార్ చెప్పారు. అమర్ కొడైకెనాల్ వెళ్ళాక అక్కడ స్టెప్ బై స్టెప్ జరిగిన దాన్ని బట్టి చూస్తే చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళలో ఎవరు వస్తున్నారు? వాడెవడైనా కాని రేపు నీ గురించి నోరు విప్పాడు అంటే అంతే మనోహరి, నువ్వు సమాధిలోకి వెళ్లాల్సిందే. అంటే మనోహరి చాప్టర్ రేపటితో క్లోజ్ అవుతుందన్నమాట. ఆ హంతకురాలికి శిక్ష పడబోతుందన్నమాట. అవును మిస్ అమ్మ, అతన్ని చూసినా సార్కేం గుర్తుకు రాలేదు. అందుకే రేపొచ్చి కొడైకెనాల్లో జరిగినవన్నీ స్టెప్ బై స్టెప్ చెప్పమని సార్ చెప్పారు. అంతేకాదు మిస్ అమ్మ, ఈ ఇంటికి పెట్టిన శని దరిద్రం అన్నీ వదలబోతున్నాయి. కాకపోతే ఈరోజో రేపో సారుకు గతం గుర్తొచ్చే ప్రయత్నంలో తలనొప్పి వచ్చేస్తుందేమోనని భయంగా ఉంది. ఆ దేవుడి దయ వల్ల అలాంటిదేం జరగకూడదు. రేపు ఆ ఎస్ఐ మనోహరి చేసిన నేరాలన్నీ చెప్పాలి. రేపొచ్చేవాడు నా గురించి చెప్పాడంటే అమర్కంతా గుర్తొచ్చినట్టే. హారుని చంపింది నేనే అని, బాగిని తను పెళ్లి చేసుకున్నాడని అమర్కి గుర్తొచ్చేస్తుంది. అప్పుడు నా పరిస్థితి ఏంటి? చెప్పాను కదా, శ్మశానంలో నీ కోసం ఒక గొయ్యి రెడీ చేసుకోవాలని. రేపు ఖచ్చితంగా పెద్ద సునామీయే వస్తుంది. రావాలి రాతోడ్. అలాంటి రోజు కోసమే మనం ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాం. అవును మిస్ అమ్మ, రేపు చరిత్రలో మిగిలిపోయే రోజు, మనోహరి అంతమయ్యే రోజు, సరికొత్త శకానికి నాంది పలికే రోజు. ఈ దినము ఎటులైనను బుజ్జమ్మచే పరమశివుని వరప్రసాదిత రుద్రాక్షమాలను తాకించవలే. అప్పుడే బుజ్జమ్మ తన పూర్వశక్తులను పొంది ఆ దుష్ట ప్రచండను ఎదిరించెను. అప్పుడు మేము మా లోకమునకు సంతోషముగా వెళ్ళెదము. గుడ్ మార్నింగ్ అమ్మా. మార్నింగ్ బుజ్జమ్మా. అప్పుడే నిద్ర లేచావేంటి? స్నానం చేసి రెడీ కూడా అయ్యాను. ఓ, ఏంటో ఈరోజు స్పెషల్? ఏం లేదు. నువ్వేంటి పొద్దున్నే పూలు కోస్తున్నావు? ఈరోజు నాకు స్పెషల్ ఉంది. ఈరోజు మనకు మంచి జరగబోతుంది. అందుకే దేవుడికి పూజ చేసి ఆశీర్వాదం తీసుకుందాం అనుకుంటున్నాను. అయితే నీతో పాటు నేను కూడా పూజ చేస్తానమ్మా. సరే బుజ్జమ్మా, ఇద్దరం కలిసి పూజ చేద్దాం. భలా బుజ్జమ్మ బలా, నీచే ఆ రుద్రాక్షమాలను ఎటుల తాకించవలెనా అని యోచించుచుంటిమి. మాకు శ్రమ తగ్గించితివి. పూజ చేయవలెనని ఆ పరమశివుడే నీకు బుద్ధి పుట్టించినట్లున్నాడు.